నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ హార్ముజ్ జలసంధి పైన అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా దళాలు ప్రాంతీయ జలాల్లో తమ యొక్క కార్యకలాపాలు ముమ్మరం చేస్తూ ఉండగా కొనసాగుతూ ఉన్న ఓడరేవుల దిగ్బంధనం వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిపై కాకుండా ఇరాన్ ఓడరేవులు మరియు తీర ప్రాంతాలపైన కేంద్రీకృతమై ఉందని చెప్పేసి కువైట్ సెంట్రల్ కమాండ్ మనం చూసుకుంటే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్లో భాగంగా విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ప్రస్తుతం అరేబియా సముద్రం గుండా ప్రయాణిస్తూ ఉందని చెప్పి యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర వాణిజ్య మార్గాలలో ఒకదానికి అంతరాయం కలగకుండా ఉండేందుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. యుఎస్ దళాలు హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం లేదని చెప్పేసి సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. అలాగే ఈ ఆపరేషన్లో 10,000 మందికి పైగా అమెరికా సైనికులు, డజనుకు పైగా నౌకాదళ నౌకలు మరియు 100కు పైగా యుద్ధ విమానాలతో సహా గణనీయమైన సైనిక బలగాలు ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. ఇరాన్ ఓడరేవులు మరియు తీర ప్రాంత కార్యకలాపాలను లక్ష్యం చేసుకొని అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండేలా చూసేందుకు ఈ బలగాలు ఇరాన్ ఓడరేవులను దిగ్బంధనాన్ని చురుకుగా అమలు చేస్తూ ఉన్నాయి. కీలకమైన అంతర్జాతీయ నౌకా మార్గాలలో నౌకాయాన స్వేచ్ఛ, స్థిరత్వాన్ని కాపాడుకుంటూనే ఇరాన్పై ఒత్తిడిని తెచ్చేందుకు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. హార్ముజ్ జలసంధిని అమెరికా సైనికులు మూసివేయలేదు. హార్ముజ్ జలసంధి కూడా ఓడలైతే ప్రవేశిస్తూ ఉన్నాయి, క్రాస్ చేస్తూ ఉన్నాయి. మేము ఇరాన్ ఓడరేవులు తీర ప్రాంతాలను మాత్రమే దిగ్బంధనం చేశామని చెప్పి యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.